పరిష్కారం కాక అలా చూస్తూ ఉన్నాయి. 1983-84లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను ప్రజాతంత్ర మేధావుల వేదిక ఆధ్వర్యంలో నేను పోటీ చేస్తున్నాను. ఇవాళ నామినేషన్ వేయడం కూడా జరిగింది. ముఖ్యంగా విద్యా విధానంలో ప్రజాతంత్ర పద్ధతి అనేటటువంటిది ఈరోజు లోపించింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1948లో తన ఉన్నత విద్య రిపోర్టులు పెట్టారు. విద్యా విధానం ప్రజాతంత్రయుతంగా ఉన్నప్పుడే రాజ్యాంగ లక్ష్యాలైనటువంటి స్వాతంత్రం, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి లక్ష్యాలు నెరవేరుతాయి అని ఆయన చెప్పడం జరిగింది. 1966లో డాక్టర్ కొఠారి విద్యా కమిటీ రిపోర్ట్ని ఇస్తూ దానిలో మొట్టమొదటి వాక్యంగా దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్ణయం అవుతుంది, కాబట్టి ఉపాధ్యాయుడే దేశ నిర్మాత, కాబట్టి విద్యా విధానం అనేటటువంటిది కామన్ స్కూల్ ఉండాలి. కామన్ స్కూల్ అంటే ఒకటి మాతృభాషలో విద్యా విధానం ఉండాలి, రెండు మౌలిక వసతులు అంటే బిల్డింగులు రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా సమానంగానే ఉండాలి, వ్యత్యాసాలు ఉండకూడదు. అదేవిధంగా సిలబస్ అనేటటువంటి సమానంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా పసి మొగ్గలు సమానమైనటువంటి పద్ధతిలోనే ఎదుగుతారు. కానీ ఈవేళ ఆ పద్ధతి పోయింది. ఈవేళ ప్రభుత్వ పాఠశాలల దగ్గర నుంచి టెక్నో పాఠశాలల దాకా రకరకాలైనటువంటి వ్యవస్థ వచ్చింది. సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలు ఏ రకంగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ వచ్చిందో పాఠశాలలో కూడా నిచ్చెన మెట్ల వ్యవస్థ అనేటటువంటి విద్యా వ్యవస్థ ఈరోజు వచ్చింది. దానివల్ల అంటే తీవ్రమైనటువంటి వ్యత్యాసాలు పెరిగాయి. అసలే భారతదేశంలో కులము, మతము, ప్రాంతము, జెండరు అనేటటువంటిది వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాటి మధ్య ఒక అవగాహనతో పోతున్నటువంటి సమయంలో ఈ విద్యా విధానంలో ఈ నిచ్చెన మెట్ల పద్ధతి అనేటటువంటిది వచ్చినట్టయితే వ్యత్యాసాలు తీవ్రమై ఈవేళ పెద్ద ఎత్తున కుల, మత, ప్రాంతీయ విభేదాలు అనేటటువంటివి ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దాని ప్రభావాలు మనం ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా విద్యా విధానంలో శాస్త్రీయత అనేటటువంటిది లోపించింది, వైజ్ఞానిక దృక్పథం ఇవాళ లోపించింది. వైజ్ఞానిక దృక్పథం అనేటటువంటిది భారత సమాజం యొక్క ఒక గొప్ప ఆయుధం అది, భారతీయ సమాజంలో ఉన్నటువంటి అటువంటి వైజ్ఞానిక దృక్పథం ఇవాళ లోపించి మూఢనమ్మకాలు అనేటటువంటివి పెద్ద ఎత్తున వ్యాపించాయి.